హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు కళ్యాణ్. ఈరోజు మనం ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి మెన్సురేషన్ అనే టాపిక్ నుండి రెండు ప్రీవియస్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాం. ఆ క్వశ్చన్స్ ఏంటి అంటే, ఫస్ట్ క్వశ్చన్, ద డయామీటర్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ 35 సెంటీమీటర్స్. వాట్ విల్ బి ఇట్స్ సర్కంఫరెన్స్ ఇన్ సెంటీమీటర్స్. ఓకే, సో వాడు ఏమి ఇచ్చాడంటే ఒక సర్కిల్కి డయామీటర్ ఇచ్చాడు. డయామీటర్ అంటే డబుల్ ద రేడియస్. డయామీటర్ ఇచ్చాడు. ఆ డయామీటర్ వాల్యూ ఎంత? 35 సెంటీమీటర్స్ అనమాట. ఓకే, దీని వాల్యూ 35 సెంటీమీటర్స్ ఇచ్చి సర్కంఫరెన్స్ అడిగాడు. సో సర్కంఫరెన్స్ అంటే ఏంటి? పెరిమీటర్ ఆఫ్ సర్కిలే కదా, అంటే వృత్త పరిధి అంటాం తెలుగులో, లేదా చుట్టుకొలత అంటాం. అంటే ఎంత? 2πr కదా. అంటే ఇప్పుడు ఎంత అవుతుంది? లేదా 2πr. ఇది ఎప్పుడు? రేడియస్ ఇచ్చినప్పుడు. లేదా డయామీటర్ d అనుకోండి, అప్పుడు దాని సర్కంఫరెన్స్ ఎంత అవుతుంది? π × d. ఓకే, π × డయామీటర్. ఓకే, π అంటే ఎంత మనకి ఇక్కడ? 22/7. డయామీటర్ వాల్యూ మనం ఎంత ఇచ్చాము? 35. సో ఇంటూ 35. 7 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 5 టైమ్స్. సో 22 5s ఆర్ ఎంత? 110 కదా. సో 110 సెంటీమీటర్స్ అనేది సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ అవుతుంది అనమాట. ఓకే, సో కాబట్టి 110 సెంటీమీటర్స్ అనేది మనకి ఏ ఆప్షన్లో ఉంది? ఫస్ట్ ఆప్షన్లో ఉంది. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద ఏరియా ఆఫ్ సర్క్యులర్ క్రికెట్ గ్రౌండ్ ఈజ్ 24.64 hectares. Find the cost of making rope boundary at the rate of 5 rupees 40 paisa per meter. అంటే వాడేమన్నాడంటే సర్క్యులర్ క్రికెట్ గ్రౌండ్ ఉందట, దాని ఏరియా ఇచ్చాడు. అంటే సర్క్యులర్ క్రికెట్ గ్రౌండ్ దాని ఏరియా. సో ఏరియా మనకి ఎంత అవుతుంది ఇక్కడ? ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి? ఎన్ని హెక్టార్స్? దీని ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఎంత? 24.64 hectares. 24.64 hectares అని ఇచ్చాడు. ఓకే, అలాగే వాడు ఏమన్నాడంటే దాని చుట్టూ బౌండరీ వేయాలి. ఆ బౌండరీ అనేది ఏంటి? రోప్ బౌండరీ. అంటే రోప్తో బౌండరీ వేయాలి. బౌండరీ వేయాలి అంటే కంపల్సరీ దాని తలక బౌండరీ వెంబడి వేయాలి. కాబట్టి పెరిమీటర్తోని వాడిచ్చిన మీటర్ కాస్ట్ని మల్టిప్లై చేయాలి. పెరిమీటర్ కావాలంటే రేడియస్ ఫైండ్ చేయాలి. అవునా? పెరిమీటర్ కావాలంటే ఏంటి? రేడియస్ ఫైండ్ చేయాలి. సో రేడియస్ కావాలి అంటే మనం ఎలా చేస్తాం? అప్పుడు ఏరియా అంటే రేడియస్ని ఫైండ్ చేయాలంటే మనం ఎలా చేస్తాం? ఇంకొకటి, ఇక్కడ మనకి బౌండరీకి ఫెన్సింగ్ వేయడానికి లేదా రోప్ బౌండరీ వేయడానికి 5 rupees 40 paisa. అర్థమైందా? 5 rupees 40 paisa మీటర్ కాస్ట్ ఇచ్చాడు. ఇక్కడ మీటర్ కాస్ట్ ఇచ్చాడు, ఇక్కడ హెక్టార్స్లో ఇచ్చాడు. ఈ రెండు యూనిట్స్ మ్యాచ్ అవ్వట్లేదు. సో కాబట్టి ఏరియాను కూడా మనం ఎలా మార్చేసుకోవాలంటే, ఓకే, మీటర్ స్క్వేర్లోకి మార్చేసుకోవాలి. ఇప్పుడు మనకి తెలియాల్సింది ఏంటంటే 1 hectare ఈజ్ ఈక్వల్ టు ఓకే 10,000 మీటర్ స్క్వేర్ అనమాట. ఓకే, 1 hectare ఈజ్ ఈక్వల్ టు ఎంత? 10,000 మీటర్ స్క్వేర్. సో కాబట్టి దీన్ని హెక్టార్స్ని మీటర్ స్క్వేర్లోకి చేంజ్ చేద్దామంటే 24.64 × 10,000. ఓకే, ఇప్పుడు మీటర్ స్క్వేర్లోకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకి 10,000 అంటే 5 zeros కాబట్టి మనకి కూడా డెసిమల్ అనేది, ఓకే, డెసిమల్ మనకి ఎన్ని పాయింట్స్ అనేది రైట్కి వెళ్తుంది అంటే 5 points రైట్కి వెళ్తుంది. అంటే 5 digits. అంటే ఎంత అవుతుంది? 2464. ఓకే, ఇంకా 00. క్లియర్? సో ఎందుకు 00 అవుతుంది? ఇక్కడ మనకి 2 digits రైట్కి వెళ్ళింది, ఇంకా మనకి 2 digits వెళ్తుంది కాబట్టి పక్కన జీరోలు వచ్చేసాయి. సో మీటర్ స్క్వేర్ ఇది దాని ఏరియా. ఓకే, ఇప్పుడు దాని ఏరియా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏరియా యాక్చువల్లీ ఏంటి? దాని రేడియస్ r అనుకుంటే ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏంటి? πr². సో πr² వాల్యూ మనం ఎంత ఇచ్చాం? 246400. పై వాల్యూ ఎంత అవుతుంది? 22/7. ఓకే, 22/7.
7తో మల్టిప్లై చేసాం. ఈ 22 ఇటు పోతే డివైడ్ చేస్తుంది కాబట్టి ఇక్కడి నుంచే డైరెక్ట్ డివైడ్ చేసేద్దాం. 22 1s are 22, ఇక్కడ 2 రిమైండర్ ఉంటుంది. 2 6 26, మళ్ళీ 22 1s are 22, 26 minus 22 అంటే 4 44, 22 2s are 44 00. క్లియర్? ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మనం సాల్వ్ చేద్దాం. r² ఈజ్ ఈక్వల్ టు, చూడండి నేను దీన్ని ఎలా రాస్తానంటే 112 ఇంటూ 100 అని రాయొచ్చు కదా. 112 ఇంటూ 100, ఈ 7 ఇటు వెళ్తే మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇంటూ 7. క్లియర్? అంటే ఈ 7 అనేది ఇక్కడే మల్టిప్లై చేసామనుకోండి, ఇది ఇంటూ 7 అవుతుంది కదా. సో అదే 7ని ఇక్కడ నేను ఇంటూ 7 అని రాశాను. ఓకే. సో 1120ని 112 ఇంటూ 100 అని రాయొచ్చు. అదే 11200ని 11200ని 112 ఇంటూ 100 అని రాయొచ్చు. ఇక్కడ 7 అనేది డివైడ్ చేస్తుంది, అటు పోతే మల్టిప్లై చేస్తుంది. క్లియర్? ఇప్పుడు 112ని మనం ఎలా స్ప్లిట్ చేయొచ్చు? 112ని 16 ఇంటూ 7 అని స్ప్లిట్ చేయొచ్చు కదా. సో 16 ఇంటూ 7 అని స్ప్లిట్ చేశాను. 16 7s are 112 కదా. ఓకే. ఇప్పుడు ఆర్ వాల్యూ ఎంత అవుతుంది అంటే చూడండి, ఆర్ వాల్యూ ఇక్కడ 16 అంటే 4² కదా. నెక్స్ట్ 7 ఇంటూ 7 7² కదా. 100 అంటే 10² కదా. సో ఇప్పుడు అన్ని స్క్వేర్లు క్యాన్సిల్ చేసేస్తే మనకి ఆర్ వాల్యూ ఎంత అవుతుందంటే 4 ఇంటూ 7 28, 28 ఇంటూ 10 280. ఓకే, సెంటీమీటర్స్. సో మనం ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఆర్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? ఓకే, 280 సెంటీమీటర్స్ వచ్చింది. ఓకే, ఆర్ వాల్యూ ఎంత వచ్చింది? 280 సెంటీమీటర్స్. ఇది అందరికి అర్థమైనట్టే కదా. ఫస్ట్ మనం ఏం చేసాం, ఏరియా అనేది హెక్టార్స్లో ఇచ్చాడు. హెక్టార్స్లో ఇచ్చిన దాన్ని మీటర్ స్క్వేర్లోకి చేంజ్ చేయాలంటే 1 హెక్టార్ ఈక్వల్ టు హౌ మెనీ మీటర్ స్క్వేర్ తెలియాలి. 1 హెక్టార్ ఈక్వల్ టు 10,000 మీటర్ స్క్వేర్. 10,000తో మల్టిప్లై చేసేటప్పుడు ఎప్పుడైనా డెసిమల్ అనేది ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 2 3 4 డిజిట్స్ కాబట్టి 4 డిజిట్స్ రైట్కి మూవ్ అవుతుంది. కానీ ఇక్కడ 2 డిజిట్సే ఉన్నాయి కాబట్టి 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకొక 2 జీరోలు కూడా పెట్టుకోవడం జరిగింది. సో కాబట్టి ఏరియా ఈక్వల్ టు ఓకే 2,46,400 మీటర్ స్క్వేర్ అనమాట. ఇది ఏరియా అనేది సర్క్యులర్ షేప్ కాబట్టి అది ఏ ఫామ్లో ఉంటుంది? πr² ఫామ్లో ఉంటుంది. πr² అంటే ఏంటి? π అంటే 22/7 r². 22తో క్యాన్సిల్ చేసాం, 7తో మల్టిప్లై చేసాం. ద సేమ్ టైం r² వాల్యూ ఉంటే r వాల్యూని మనం 280గా ఫైండ్ అవుట్ చేసాం. సో ఫైనల్లీ మనకి r వాల్యూ అనేది ఫైండ్ అవుట్ అయ్యింది. ఓకే, ఇప్పుడు ఆర్ వాల్యూ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? మనం అక్కడ ఏంటి ఫైండ్ చేయాలి? ఆర్ వాల్యూ వచ్చేసిన తర్వాత దాని చుట్టూ రోప్ బౌండరీ వేయడానికి అయ్యే ఖర్చు కావాలి, అంతేనా? రోప్ బౌండరీ వేయడానికి అయ్యే ఎక్స్పెండిచర్ కావాలి. రోప్ బౌండరీ అనేది జనరల్గా దేనికి వేస్తారు? పెరిమీటర్, అంతేనా? సో ఎక్స్పెండిచర్ ఫర్ రోప్ బౌండరీ ఎక్స్పెండిచర్ ఫర్ రోప్ బౌండరీ ఏంటవుతుంది? దాని సర్కంఫరెన్స్ ఇంటూ మీటర్ కాస్ట్, అంతే కదా. సర్కంఫరెన్స్ అంటే దాని చుట్టుకొలతకే కదా రోప్ బౌండరీ వేస్తారు. అప్పుడు మీటర్కి ఎంత కాస్ట్ అయిందో దాని పెరిమీటర్తో మల్టిప్లై చేయాలి, అంతేనా? సర్కంఫరెన్స్తో మీటర్ కాస్ట్ మల్టిప్లై చేస్తాం. సర్కంఫరెన్స్ ఎలా వస్తుంది? సర్క్యులర్ షేప్ కాబట్టి సర్క్యులర్ షేప్కి సర్కంఫరెన్స్ అనేది 2πr. 2π ఇంటూ ఆర్ వాల్యూ జస్ట్ ఇప్పుడే ఫైండ్ చేసాం, అదెంత? 280. ఓకే, సో 2πr ఇంటూ మీటర్ కాస్ట్ మనం ఎంత ఇచ్చాం? 5 రూపీ 40 పైసా. 5 రూపీ 5.40. ఈ జీరో అయిపోయినా పర్లేదు, 5.4తో మల్టిప్లై చేయాలి. క్లియర్? ఓకే, ఇప్పుడు నేనేమంటానంటే ఇక్కడ ఈ డెసిమల్ పోగొట్టేయాలంటే దీన్ని ఇంటూ 10/10 చేయాలంటాను. ఎందుకంటే ఇంటూ 10 చేసేటప్పుడు డెసిమల్ అనేది 1 డిజిట్ రైట్కి మూవ్ అవుతుంది. సో కాబట్టి ఇంటూ 10 తలకి ఎఫెక్ట్ లేకుండా ఓకే ఇక్కడ మనకి ఏంటైంది? 54/10 అయిపోయింది. ఈ 10కి 0కి క్యాన్సిల్ చేసేసాను. ఇప్పుడు ఏం మిగిలింది? 2 ఇంటూ చూడండి ఇక్కడ పై వాల్యూ 22/7, అలాగే ఇక్కడ 28 లెఫ్ట్ అంటే మిగిలింది.
ఇంటూ ఇక్కడ ఎంత ఉంది ఇంకా 54. ఓకే, ఇంకా మనం ఏంటి చేయాలి, 7తో క్యాన్సిల్ చేసేయచ్చు. 7th ఎంత 4 టైమ్స్. ఇప్పుడు మనం ఏం చేస్తే సరిపోతుంది ఒకసారి చూడండి. 22 ఇంటూ 2 ఎంత అవుతుంది 44. 44 ఇంటూ 4 ఎంత అవుతుంది ఇక్కడ 22 2s 44. 44 4s చూడండి 44 4s ఎంత అవుతుంది 44s 160. 4 4s 16 అంతేనా, అంటే అంత 176 ఏనా, అంటే 2 ఇంటూ 22 ఇంటూ 4 వాల్యూ ఎంత 176 అంతేనా. 22 2s 44. 44 ఇంటూ 4 176 ఇంటూ 54. ఓకే, ఇంటూ 54. ఇప్పుడు మనకి కొంచెం ఏమైనా యూనిట్ డిజిట్స్లో ఆప్షన్ ద్వారా క్లియర్ చేయొచ్చేమో ట్రై చేద్దాం. ఏంటి అంటే ఒకసారి చూడండి, ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చాడో రాసుకుందాం. ఆప్షన్ ఇక్కడ ఆప్షన్ 1. ఓకే, ఆప్షన్ 1లో మనకేమి ఇచ్చాడు, ఆప్షన్ 1లో మనకైన ఎక్స్పెండిచర్ ఎంత ఇచ్చాడంటే 9600 ఇచ్చాడు. అలాగే ఆప్షన్ 2లో ఎంత ఎక్స్పెన్సెస్ ఇచ్చాడు 9504. అలాగే ఆప్షన్ 3 9802. ఆప్షన్ 4 ఓకే 9876. అంటే ఎక్స్పెండిచర్ అనేది 9600 రూపీసా, లేకపోతే 9504 రూపీస్ కానీ, 9802 రూపీస్ కానీ, 9876 రూపీస్ కానీ అవ్వాలి. ఇక్కడ మీరు ఎక్కడైనా యూనిట్ డిజిట్స్ మ్యాచ్ అయ్యా లేదా చూసుకోండి. అంటే నేను అనేది ఏంటంటే ఇక్కడ 54తో 176ని మల్టిప్లై చేయడం మీ అందరికీ కొంచెం పెద్ద టాస్క్ అవుతుంది. ఇలా మల్టిప్లై చేయాల్సిన అవసరం ఉందా లేదా మనకు తెలియాలంటే ఆప్షన్స్ని అబ్జర్వ్ చేయండి. ఆప్షన్స్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి యూనిట్ డిజిట్స్ ఎక్కడైనా మ్యాచ్ అయ్యాయా లేదా, ఏ ఒక్కటి యూనిట్ డిజిట్ మ్యాచ్ అవ్వలేదు. ఓకే, ఏ ఒక్కటి కూడా యూనిట్ డిజిట్ ఒకేలా లేవు. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 0 ఉంది. కాబట్టి మనకి జస్ట్ యూనిట్ డిజిట్ ఏమొస్తుందో తెలిసిపోతే ఆన్సర్ తెలిసిపోయినట్టే కదా. ఇక్కడ ఎక్స్పెండిచర్ అనేది ఎంత అవుతుందో తెలిసిపోయినట్టే కదా. ఇప్పుడు చూడండి 4 ఇంటూ 6 ఈ యూనిట్ డిజిట్ ఇంటూ యూనిట్ డిజిట్ మల్టిప్లై చేస్తే 4 ఇంటూ 6 అంటే ఎంత 4 ఇంటూ 6 ఎంత 24 అయినా. 24 అంటే యూనిట్ డిజిట్ ఎంత 4 అయినా. ఆ మిగిలిన నంబర్ ఏదైనా రావచ్చు, కానీ ఈ మొత్తం ఈ 2 డిజిటెడ్ నెంబరు ఈ 3 డిజిటెడ్ నెంబరు మల్టిప్లై చేసేటప్పుడు దాని యూనిట్ డిజిట్ అయితే కంపల్సరీగా ఏంటి అవ్వాలి 4 అవ్వాలి కదా. మిగిలిన డిజిట్లు ఏమైనా అవ్వచ్చు ఇంకా, కానీ యూనిట్ డిజిట్ మాత్రం ఎంత అవ్వాలి 4 అవ్వాలి. యూనిట్ డిజిట్ 4 ఉండేటట్టు ఇక్కడ కాస్ట్ ఏది ఇచ్చాడు ఓన్లీ సెకండ్ ఆప్షన్ అంతేనా. ఇక్కడ మిగతావన్నీ ఇక్కడ 2తో ఎండ్ అయింది, 6తో ఎండ్ అయింది, 0తో ఎండ్ అయింది. అంటే యూనిట్ డిజిట్ 4తో ఎండ్ అయిన వాల్యూ ఎంత ఉంది అంటే 9504. కాబట్టి మనకి ఇక్కడ ఈ దాని రోప్ బౌండరీ వేయడానికి అయ్యే కాస్ట్ ఎంత అంటే 9504 రూపీస్. సో కాబట్టి దీని ఆన్సర్ ఏంటవుతుందంటే ఆప్షన్ నంబర్ 2 అనమాట. ఓకే, సో అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి వెరిఫికేషన్ ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే అనవసరంగా మల్టిప్లై చేసి టైం వేస్ట్ చేసుకోకండి. సింపుల్ ఏంటి అంటే 6 ఇంటూ 4 24 వస్తున్నది. మిగిలిన 2 అనేది క్యారీ ఫార్వర్డ్ పోగా 4 అనేది ఫస్ట్ డిజిట్లో రావాలి యూనిట్ డిజిట్. యూనిట్ డిజిట్ అనేది 4తోని ఎండ్ అయ్యింది కాబట్టి మీరేం చేస్తారు 4తో ఎండ్ అయిన ఆప్షన్ ఏదైతే ఉందో అదే ఆన్సర్. అది ఒక సెకండ్ ఆప్షన్లో మాత్రం ఉంది కాబట్టి సెకండ్ ఆన్సర్. ఒకవేళ మీరు అడగచ్చు ఒకవేళ 4తోనే ఏమైనా 2 నెంబర్లు ఎండ్ అయ్యి ఉంటే ఏం చేస్తారు, అప్పుడు మల్టిప్లై చేసేయడమే, ఇంకేం చేయలేం. ఓకే, అప్పుడు ఏం చేస్తాం ఈ రెండింటిని మైండ్ క్యాలిక్యులేషన్ యూజ్ చేసి మల్టిప్లై చేసేయాలి. ఇక్కడ అంత అవసరం లేదు, యూనిట్ డిజిట్ చెక్ చేస్తే చాలు. ఎందుకు నోట్ అంటే ఎక్కడ కూడా 2 యూనిట్ డిజిట్లు ఎక్కడ మ్యాచ్ అవ్వలేదు, యూనిట్ డిజిట్లన్నీ వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఒక 4తో ఎండ్ అయిన నెంబర్ సెకండ్ ఆప్షనే కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, సో కాబట్టి ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ ప్రాబ్లమ్స్ 2 బాగానే అర్థమయ్యాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ కూడా రాబోయే వీడియోస్లో ఇంకా మంచి మంచి ప్రాబ్లమ్స్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.